తన దాకా వస్తే కానీ తల మీద ఉన్న బరువు తెలియదు అన్నట్టు ఎవరికైనా ఒక పని చెప్పాలనుకోండి చాలా ఈజీగా చెప్పేస్తాం. అదే పని మనం చెయ్యాలంటే అప్పుడు దానిలో ఉన్న కష్టం ఏందో మనకు తెలుస్తుంది కదా. అప్పుడంటే ఒళ్ళు కదలకుండా కూర్చొని తింటాం కాబట్టి మా అమ్మని రోజు దొండకాయ కూర చేసినా తింటాను, నువ్వు ఈ దొండకాయ కూరే చేయమని అడిగేదాన్ని. అప్పట్లో తెలియదు కదా ఈ దొండకాయలు కొయ్యటమే ఒక పెద్ద ప్రాసెస్, వాటిని వేపటం ఇంకా పెద్ద ప్రాసెస్ అని. ఏం చేస్తాం, ఊరకు కూర్చోటమేగా, వాళ్లే వండి పెడతారులే అని చెప్పి రోజు ఈ కూర చేయమని అడిగేదాన్ని. మీకు మీ చైల్డ్హుడ్ లో ఏ కర్రీ అంటే ఎక్కువగా ఇష్టం ఉండేదో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. నాకు ఈ దొండకాయ కర్రీ అంటేనే బాగా ఇష్టంగా ఉండేది. ఇప్పుడంటే కొంచెం ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం, లంచ్ టైమ్ లో ఎప్పుడో క్యారేజీలు ఇవ్వటం కాబట్టి ఇట్లా గల ఫ్రై చేయగలుగుతున్నాం. కానీ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ వాళ్ళకి గేదెలు ఉండేవి, పొలం పనికి వెళ్ళే వాళ్ళు. మాకు 8-8:30 కల్లా క్యారేజ్ కట్టేయాలి. ఆ కర్రీ ఏమో సగం అయ్యేది కాదు. ఇక తిట్టుకుంటూ గొనుక్కుంటూ వెళ్ళిపోయే వాళ్ళం. పోనీ అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుందామా అంటే మాదే కాదు, ఇంచుమించుగా అందరి అట్లానే ఉండేవి. ఎందుకంటే అప్పుడు అందరికీ గేదెలు ఉండేవి కాబట్టి ఉదయం కొంచెం హడావుడిగానే ఉండేది.